హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు కుశల్ అకాడమీ. ఎంపిక మీది శిక్షణ మాది. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మరో కొత్త టాపిక్ తోటి నేను మీ ముందుకు వచ్చాను. దట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ ఫిగర్స్. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 4.0 కిలోమీటర్ ఈక్వల్ టు డాష్. ఆప్షన్ ఏ 4000 మీటర్స్, ఆప్షన్ బి 4.0 into 10 power 3 meters, option C 0.4 into 10 power 4 meters, and option D none of the above. None of the above. So dear students, మనకు తెలుసు K అంటే ఏంటమ్మా? K అంటే 10 power 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 power 3 అంటే మనం ఏం రాయొచ్చు? 1000 రాయొచ్చు. దట్ మీన్స్ 4.0 K బదులు ఎంత పెట్టవచ్చు? 1000 మీటర్స్. మొత్తం మల్టిప్లై చేస్తే 4000 మీటర్స్ అని రాయొచ్చు. లేదంటే 4 into 10 power 3 మీటర్స్ అని కూడా రాయొచ్చు. అంటే ఈ ఆన్సరు కరెక్టే, ఈ ఆన్సరు కరెక్టే, అండ్ ఈ ఆన్సర్ కూడా కరెక్టే. సో మరి వాడు నన్ ఆల్ ద అబోవ్ అని ఇవ్వలేదు, నన్ ఆఫ్ ది అబోవ్ అని ఇచ్చాడు. మరి ఏ ఆన్సర్ కరెక్ట్? ఇలాంటి క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ తెలియాలి అని అంటే మనం సిగ్నిఫికెంట్ ఆఫ్ ఫిగర్స్ అనే కాన్సెప్ట్ గురించి మనకు పర్ఫెక్ట్గా తెలియాలి. సో డియర్ స్టూడెంట్స్, నేను ఇది చూడగానే నేను చెప్పగలుగుతున్నాను దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ వచ్చేసి 2. అలాగే దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ వచ్చేసి 2. సో దట్ ద ఆన్సర్ ఈజ్ బి. ఇలా నేను చూడగానే దీని యొక్క సిగ్నిఫికెంట్ 2 అని నేను ఎలా చెప్పగలిగాను అని అంటే, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి 7 రూల్స్ ఉంటాయి. ఆ 7 రూల్స్ నాకు తెలుసు కాబట్టి నేను ఈజీగా ఆన్సర్ చేయగలిగాను. ఓకేనా? మరి ఈరోజు నేను మీకు ఆ 7 రూల్స్ ఏంటి అని చెప్పబోతున్నాను. ఓకే డియర్ స్టూడెంట్స్, మీ నోట్స్లు, మీ పెన్ను, మీకు ఏమేం కావాలో అన్నీ తీసుకొని సిద్ధంగా ఉండండి. బై సెల్ఫ్ డాక్టర్ కే కుశల్ కుమార్. వీఆర్ వాచింగ్ కుశల్ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. Okay dear students, we have 7 rules for finding the significant of figures. The first rule, all non-zero digits are significant. That means, for example, 1, 2, 2, 4. So ఈ పర్టికులర్ ప్రాబ్లంలో 1 అనేది ఒక డిజిట్, 2 అనేది ఒక డిజిట్, 2 అనేది ఒక డిజిట్, 2 అనేది 4 అనేది ఒక డిజిట్. ఇవన్నీ నాన్ జీరో డిజిట్స్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో the number of significant figure equal to the number of non-zero digits. That means the significant figure for this one equal to 4SF. For example, 234. Here the significant figure is 3. Alage 24, the significant figure equal to 2. Alage 4, the significant figure equal to 1. That's it. ఎన్ని నాన్ జీరో డిజిట్స్ ఉంటాయో దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. నౌ కమింగ్ ఇన్ టు ది సెకండ్ రూల్, ట్రాప్డ్ జీరోస్. ట్రాప్డ్ జీరోస్ అంటే ఏమి లేదమ్మా, 2 నాన్ జీరో డిజిట్స్ మధ్యలో ఎన్ని జీరోస్ ఉన్నా కానీ వీఆర్ టేకెన్ యాజ్ ది సిగ్నిఫికెంట్. దట్ ఈస్ కాల్డ్ ది ట్రాప్డ్ జీరోస్. ట్రాప్డ్ జీరోస్ మీన్స్ జీరోస్ బిట్వీన్ ది 2 నాన్ జీరో డిజిట్స్. సో 2 నాన్ జీరో డిజిట్స్లో 1 జీరో ఉన్నా, 2 జీరోలు ఉన్నా, 14 జీరోలు ఉన్నా కానీ వీఆర్ కన్సిడర్ దట్ జీరోస్ ఆర్ ది సిగ్నిఫికెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హావ్ టేకెన్ 104, దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ మనం ఫస్ట్ రూల్ ప్రకారం ఏంటి, నాన్ జీరో డిజిట్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 సిగ్నిఫికెంట్ ఫిగర్ అని రాస్తే కనుక దట్ ఈస్ ద రాంగ్. దిస్ ఈస్ ద రాంగ్. ఎందుకనంటే హియర్ జీరో అనేది 2 నాన్ జీరో డిజిట్స్ మధ్యలో ఉంది కాబట్టి హియర్ ద ఆన్సర్ ఈజ్ 3. సిమిలర్లీ 2004, ద సిగ్నిఫికెంట్ ఫిగర్ ఈక్వల్ టు 4SF బికాస్ హియర్ వీ హ్యావ్ 2 నాన్ జీరో డిజిట్స్. ఇన్ బిట్వీన్ 2 నాన్ జీరో డిజిట్స్ వీ హ్యావ్ 2 జీరోస్. సో దట్ ఈ జీరోస్ని కూడా మనం సిగ్నిఫికెంట్ కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 200.04. Here the significant figure is 1, 2, 3, 4, 5. ఇక్కడ మీరు డాట్ ఉంది కదా అని చెప్పి డాట్ని కన్సిడర్ చేయాల్సిన పని లేదు. నాన్ జీరో డిజిట్స్ 2 ఉన్నాయి. ఈ నాన్ జీరో డిజిట్స్ మధ్యలో 3 జీరోస్ ఉన్నాయి. we కన్సిడర్డ్ దట్ 3 జీరోస్ ఆర్ ది
significant. So this is the second rule. What is the first rule? Non-zero digits are significant, and second point is in between the zeros, in between two non-zero digits are the significant. These are called the trapped zeros. Next, third one. Okay, ఈ రెండు నోట్ చేసుకోండి అమ్మా. ఫోటో తీసుకోండి, ఈ రెండు ఫోటో తీసుకొని నోట్ చేసుకోండి. ఓకే, థర్డ్ వన్. The third one is the initial zeros or leading zeros are never significant. Never significant. That means, for example, 0, 2, 3, 4. ఇక్కడ ఉండటానికి 4 digits ఉన్నాయి, బట్ అందులో 3 నాన్ జీరో డిజిట్స్, ఒక జీరో ఉంది. ఈ జీరో ఎక్కడ ఉంది? అన్నిటికంటే ముందు ఉంది. ఓకేనా? సో అన్నిటికంటే అంటే ఇనిషియల్గా ఉంది. ఈ ఇనిషియల్ జీరోని మనం సిగ్నిఫికెంట్ కింద కన్సిడర్ చేయకూడదు. దట్ మీన్స్ హియర్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్ ఈక్వల్ టు 3SF. 0, 1, 0, 4 ఇక్కడ కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్ ఈస్ 3. ఎందుకంటే ఈ జీరోని మనం కన్సిడర్ చేయము, బట్ దీస్ 3 ఆర్ సిగ్నిఫికెంట్ బికాస్ దీస్ 2 ఆర్ ది నాన్ జీరో డిజిట్స్. సో జీరో అనేది ఒకటి ఉంది, దట్ ఈస్ జీరో ఈజ్ in between two non-zero digits, so that we consider that 0 is the significant. And 0, 2, 0, 0.04. So 1, 2, 3, 4, 5, the significant figure equal to 5SF. So we don't consider this 0 as the significant. That's it. Antenamma. That's it. Next, fourth one. Ending zeros or trailing zeros are significant if they are appear after decimal. This is the very, very important point. For example, 20.40. దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత అంటే చూడండి, 2 నాన్ జీరో డిజిట్స్, ఇవి సిగ్నిఫికెంటే. నాన్ జీరో మధ్యలో ఒక జీరో ఉంది, దిస్ ఈజ్ ఆల్సో సిగ్నిఫికెంట్. అలాగే ఈ జీరో అనేది పాయింట్కి తర్వాత ఎండింగ్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో సిగ్నిఫికెంట్. సో దట్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్ ఈక్వల్ టు 4. ఫర్ ఎగ్జాంపుల్ 240, ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత? 3SF. ఇలా రాశారంటే రాంగ్. ఎందుకు అంటే ఇక్కడ నాన్ జీరో డిజిట్స్ 2 ఉన్నాయి, జీరో ఎండింగ్లో ఉంది, కానీ మన రూల్ ఏంటి? ఆఫ్టర్ డెసిమల్ అంటే పాయింట్ తర్వాత ఎండింగ్లో జీరో ఉండాలి. కానీ ఇక్కడ పాయింట్ లేదు కాబట్టి మనం దీన్ని సిగ్నిఫికెంట్ కింద కన్సిడర్ చేయము. సో దిస్ ఈజ్ ఓన్లీ ద సిగ్నిఫికెంట్ ఫిగర్ ఈజ్ 2SF ఓన్లీ. దట్స్ ఇట్. అంతేనమ్మా. సో థర్డ్ రూల్ అండ్ ఫోర్త్ రూల్ నోట్ చేసుకోండి, ఫోటో తీసుకోండి. నెక్స్ట్, కమింగ్ టు ది ఫిఫ్త్ రూల్. Order of the magnitude is never significant. For example, 2 into 10 power 3 ఉంది. దీంట్లో మనం దీన్ని ఏమంటామంటే ఆర్డర్ అంటాము. ఈ ఆర్డర్కి ఎటువంటి సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉండదు. సో దట్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్ ఈక్వల్ టు 1SF. ఫర్ ఎగ్జాంపుల్ 2.0 into 10 power 3 ఇది ఆర్డర్, దీనికి సిగ్నిఫికెంట్ ఉండదు, బట్ దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత? 2SF. ఎందుకు? ఇక్కడ ఆఫ్టర్ డెసిమల్ తర్వాత ఎండింగ్ లో జీరో ఉంది కాబట్టి we consider this 0 is also the significant and one non-zero digit is there, so that the significant figure is 2SF. Okay. Now coming to the pure numbers or constants has infinite significance. For example, velocity of light c equal to 3 into 10 to the power of 8 meter per second. So ఇదొక కాన్స్టెంట్, దీనికి సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత ఉంటుంది? ఇన్ఫినిటీ ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ ఎనీ వన్ రెక్టాంగిల్ ఆర్ ట్రయాంగిల్ ఆర్ క్యూబ్ తీసుకుంటే వాట్ ఈస్ ద ఫార్ములా? 6A². హియర్ ఏ ఈజ్ ద కాన్స్టెంట్, సో దట్ దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత ఉంటుంది? ఆల్ఫా ఉంటుంది. సో దిస్ ఈస్ ద 6th rule. And 7th rule, while changing the units, number of significant figures remains same. For example, 4 meters ఉంది. ఈ 4 meters ని సెంటీమీటర్స్ లోకి రాయాలి అని అంటే 4 into 10 to the power of -2 meters అని రాయొచ్చు. లేదు అని అంటే సెంటీమీటర్స్ అని రాయొచ్చు. లేదు అని అంటే 4 meters ని 0.04 meters అని రాయొచ్చు.
ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్లయితే దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ 1, దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ 1, దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ 1, దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ కూడా 1. సో ఈ విధంగా అంటే మనకి కన్వర్ట్ చేసిన తర్వాత కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్ సేమ్గా ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. 2.0 ఇంటూ ఓకే ఐఎమ్ టేకెన్ దిస్ వన్. ఇందాక తీసుకున్నాం కదా 4.0 ఇంటూ 10 పవర్ 3, 4.0 ఇంటూ ఓకే ఇది తీసుకుందాం. 4.0 కిలోమీటర్ ఈక్వల్ టు డాష్. ఆప్షన్ ఏ 4000 మీటర్స్, ఆప్షన్ బి 4.0 ఇంటూ 10 పవర్ 3 మీటర్స్, ఆప్షన్ సి 0.4 ఇంటూ 10 పవర్ 4 మీటర్స్. సో మీరు చూసినట్లయితే దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత? 2. దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత? 1. దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత? 1. దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత? 2. కాబట్టి ఇది కన్వర్ట్ చేయకూడదు, ఇలా కన్వర్ట్ చేయకూడదు. అంటే ఖచ్చితంగా ఇది మనం కన్వర్ట్ చేసినప్పుడు కిలోమీటర్స్ నుంచి మీటర్స్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఎంతైతే సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉందో అంతే సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉండాలి. ఓకేనా? క్లియర్ కదా ఫ్రెండ్స్? మీకు ఈ 7 రూల్స్ బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో నోట్ చేసుకోండి అమ్మా.